ఏంటి ఇట్లా చూస్తావు ప్రస్తుతం విద్యార్థి సమస్యలను ఏ విధంగా చూడొచ్చు తెలంగాణలో? విద్యార్థి సమస్య అంటేనే కరెంట్ అఫైర్ అవుతుంది ఇలా. ఉమ్, మనము ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ సమ్మర్ స్టార్ట్ అయింది. ఉమ్, సమ్మర్ క్లాసులు, బ్రిడ్జ్ కోర్సులు ఉమ్, ఈ నెల కూడా ఆగుతలేదు. ఉమ్, కార్పొరేట్ సంస్థలు ఒక నెల కూడా వాళ్ళ ఇన్కమ్ ఆగిపోగల అని చెప్పి బ్రిడ్జ్ కోర్సులు, సమ్మర్ క్లాసులు ఎంతవరకు ఏవి పెట్టగలితే అవి పెట్టి వాళ్ళ దగ్గర నుంచి పైసలు దండుకోవడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. ఉమ్, ఒక నెల కూడా ఓపిక పట్టలేకపోతుంది. ఉమ్, దాని మీద మేము ఇలా ఇంటర్ బోర్డుకి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇస్తే ఉమ్. వాళ్ళు నామమాత్రంగా చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి అందాల్సిన ముడుపులు అందుతున్నాయి. ఎందుకు ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదు? కార్పొరేట్ వ్యవస్థలు సరే, సంవత్సర కాలంగా కాలేజ్ నడుస్తూనే ఉంది, 2-3 నెలలు సెలవులు ఉంటాయి. ఈ సెలవుల సందర్భంలో కూడా ఎందుకు క్లాసెస్ పెట్టాల్సి వస్తుంది అంటారు? ఎందుకు క్లాసెస్ అంటే ఈ నెల వచ్చే ఇన్కమ్ కూడా ఓడగొట్టుకోవాలి. ఎందుకు అవసరం? ఈ రేవంత్ రెడ్డి మంచిగానే ఉన్నాడు. దీనికి ఒక విద్యాశాఖ మంత్రి లేడు. విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి కదా. ముఖ్యమంత్రి అంటే ఆయన అన్ని బదుల్లో బిజీగా ఉన్నాడు. దీనికి ఒకసారి మినిస్టర్ క్యాబినెట్లో కూర్చొని ఒక సమీక్ష లేదు, ఒక సమావేశం లేదు దీని గురించి మాట్లాడడానికి. నాకు టైం లేదు, నేను బిజీగా ఉన్నా, నాకు టైం లేదు, బిజీగా ఉన్నా. ఐఏఎస్ ఆఫీసర్లు ఇప్పుడు ఇంటర్ బోర్డ్ అయినా ఐఏఎస్ ఆఫీసర్ ఆయన నేను పిలిచి సార్ ఇట్లా సిస్టమ్ అంతా డిస్టర్బెన్స్ ఉంది, కొంచెం సెట్ చేద్దాం సార్ అంటే నాకు టైం లేదు, నాకు టైం లేదు. ఢిల్లీ హైదరాబాద్, ఢిల్లీ హైదరాబాద్, ఢిల్లీ హైదరాబాద్. ఏంటి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రధానంగా తీసుకుంటే అక్కడిక్కడ కూడా ఉద్యమాలు, నిరసనలు, రాస్తారోకులు, మీకు సంబంధించిన సమస్యలపైన గలాలు విప్పద్దని ఇప్పుడున్న వీసీ ఒక సర్కులర్ జారీ చేయడం జరిగింది. దీని గురించి ఎట్లా చూడొచ్చు? ఇది చారిత్రాత్మక, ఆయన అంటాడు ఆడ పోయి చారిత్రాత్మకం అని. అదేవిధంగా ఇది 60 ఏళ్ళలో ఎవరు చేయలేదు. ధర్నాలు చేయొద్దు, రాస్తారోకలు చేయొద్దు, నిరసన చేయొద్దు అని ఫండమెంటల్ రైట్ని, తప్పుని తప్పని చెప్పడానికి ప్లాట్ఫామ్ ఉస్మానియా యూనివర్సిటీలో మనం ఉన్నాం కాబట్టి విద్యార్థి నాయకుడు ఒక విద్యార్థి యూనివర్సిటీలో ప్రశ్నిస్తే ఆ వేవు దేశమంతా రాష్ట్రమంతా తిరుగుతుంది. అట్లాంటి దాన్ని నువ్వు 60 ఏళ్ళ చరిత్రను నువ్వు దుడుస్తా అంటే ఇవాళ వచ్చి నువ్వు వీసీలకి నోటీసులు ఇచ్చి ఇవి ఇట్లాంటివి చేయొద్దు అని చెప్పి ఇన్సిడెంట్లు ఇస్తే ఎవడా అవుతాడు? ఒకవైపు మీరేమో ప్రభుత్వాన్ని విమర్శిస్తాం, ఎన్ఎస్యు నాయకులేమో ఇది కేవలం వీసీ తీసుకున్న నిర్ణయమే, తన సొంతంగా ఉన్న పరిధిలో వీసీ తీసుకున్న నిర్ణయం, ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు, కేవలం ముఖ్యమంత్రి గారిని బద్నాం చేయడానికి ఇట్లాంటి సర్కులర్ తీసుకొచ్చిండు వీసీ అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ ఉంటాడు. ఛాన్సలర్ ఎవరు? గవర్నర్. మన అసెంబ్లీలో బడ్జెట్ మాట్లాడింది ఎవరు? గవర్నర్. గవర్నర్కి ఇచ్చింది ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈయన చెప్పంది రాష్ట్రంలో ఏది జరగదు, ఈయన ఇన్స్ట్రక్షన్సే వాళ్ళు ఫాలో కావాలి. వైస్ ఛాన్సలర్ కానీ, ఛాన్సలర్ అంటే గవర్నరేగా, వైస్ ఛాన్సలర్ 100% ఈయన ఇచ్చిన ఆర్డర్సే పాస్ చేయాలి. అందుకనే అంశాన్ని ఆయన బయటకు పెట్టిండు, సర్కులర్ రిలీజ్ చేసిండు. ఆపగలుగుతాడా? విద్యార్థులను ఆపగలుగుతాడా ఉద్యమం చేయకుండా? నిన్ననే హెచ్సియు ఇన్సిడెంట్ మీద ఆర్ట్స్ కాలేజ్ కాడ ధర్నా చేసినాం. ఆపుతాడా? అవుతుందా? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళే కావాలని రెచ్చగొడుతులు అక్కడ అని చెప్పేసి ఒక ఆరోపణ కూడా నడుస్తుంది. ఎవరిని రెచ్చగొడుతున్నాం? అక్కడ కొందరు అమాయకమైన విద్యార్థుల్ని కావచ్చు. అమాయకం ఒక్క విద్యార్థి నీకు నువ్వు సర్వే చేసుకుంటే 70% నార్త్ ఇండియన్సే ఉంటారు, బయట వాళ్ళే ఉంటారు. అలాగేం అవసరం మేము రెచ్చగొడితే? నేనికే బాసరానుని నేను రెచ్చగొడితే వానికి ఏమనిపిస్తుంది? ఏకాకి బోల్రారే బే అంటాడు, ప్రాపర్ చెప్తలేడు, నాకు నన్ను మిస్గైడ్ చేస్తుంది అనుకుంటాడు. యూనివర్సిటీ మనమైనా ఇప్పుడు వేరే కేరళలో కానీ మహారాష్ట్రలో కానీ ఏదైనా వేరే యూనివర్సిటీకి పోయి చదువుకోవాలనుకుంటాం. అప్పుడు ఆ యూనివర్సిటీకి పోయినప్పుడు యూనివర్సిటీని ఓన్ చేసుకుంటాం. ఓన్ చేసుకొని మనం ఎక్కడైతే ఉన్నామో 2-3 సంవత్సరాలు అక్కడ చదువుకోవాలి కాబట్టి అక్కడ ఏదైనా నష్టం జరిగినప్పుడు ఫైట్ చేయడము విద్యార్థి లక్షణం. అది మీ ఓడో బయటోడు వచ్చి నువ్వు కొట్లాడు అంటే కొట్లాడే ఈ జనరేషన్ అంత లేరు. వేరోడు ఒక లైఫ్ని ప్రభావితం చేసే అంత ఇప్పుడు లేదు. ముఖ్యమంత్రి కావచ్చు, పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న అధికార పార్టీ నాయకులు కావచ్చు పదే చెప్తున్నారు. వీటన్ని సమస్యల వెనుక బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళ మనుషులే ఉన్నారు, వాళ్ళే కావాలని రెచ్చగొడుతుళ్ళు, కొన్ని గుంటనక్కలని అని చెప్పేసి పొంగులేటి లాంటి వాళ్ళు కూడా కామెంట్ చేసిళ్ళు. ఒకవైపు కొందరు మంత్రులు అయితే పేమెంట్ బ్యాచ్ అని కూడా కామెంట్ చేసిళ్ళు. ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళ క్యాలిక్యులేషన్ అంతా పేమెంట్ మీదే ఉంటుంది. మీరు వికారాబాద్ ఇన్సిడెంట్ చూసుకోండి. కేసీఆర్ గారు ఏమన్నారు? వికారాబాద్ కా దవా లాఖో మలిజోం కా దవా అన్నాడు. ఈయన ఏమన్నాడు? లాఖో రూపాయి కా దవా అన్నాడు. ఈయన బ్రోకర్, ఏదైతే రేవంత్ రెడ్డి బ్రోకర్ ఉన్నాడో ఏ అంశంలోనైనా నీకు ఫైనాన్స్ చూసుకుంటాడు, రెవెన్యూ ఎంత వస్తుంది, దేని మీద ఎంత వస్తుంది అని దాని మీద చూసుకుంటాడు. అందుకే ఈయనకి ఎప్పుడైనా పేమెంట్ బ్యాచ్
ఈబే ఉంటాయి. ఎందుకంటే పచ్చ కామెరలోనికి లోకమంద పచ్చ కనబడ్డట్టు పేమెంట్లు చేసేటోనికి ఎప్పుడు పేమెంట్ బ్యాచే కనబడతాడు.